కార్యకర్తలు పరితపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తన మనసులో మాట చెప్పుకోవాలనుకుంటున్నారు. కానీ అవకాశం ఆయన రేపిస్తాను మాపిస్తానని వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు తప్ప అవకాశం ఇవ్వట్లేదు. జగన్కి చెప్పాలనుంది తమ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను, తమ ప్రాంతంలో జరుగుతున్న దాడులకు సంబంధించి జగన్ ముందు ఘోషించాలనుంది. తమ ఘోష వినబడేలాగా తమ ప్రాంతానికి వస్తే ఆయన దగ్గర కూర్చొని మాట్లాడాలనుంది అని అనుకునే కార్యకర్తలు చాలామంది ఉన్నారు, పరితపిస్తున్నారు. ఆ అవకాశం అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే 7 నెలలకి అయింది, 8 నెలలకి అయింది అనుకుంటే 8 నెలల్లోనే చాలా దారుణాలు జరిగినాయి అనేది వైసీపీ కార్యకర్తలు చెబుతున్నమాట. తమ వాణి కనీసం వినలేరా నేరుగా వచ్చి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి వెళ్ళి కలవాలంటే సాధారణ కార్యకర్త వల్ల అవ్వదు. బోల్డ్ రికమెండేషన్లు, బోల్డ్ హడావుళ్ళు, అపాయింట్మెంట్లు ఇవన్నీ అందరికీ సాధ్యం కాదు. కానీ ఒక్కసారి కనుక ఆ నాయకుడు తమ ప్రాంతానికి వస్తే మాట్లాడే ఛాన్స్ రాకపోద్దా? ఒక్కసారి ఆయన ముందు వెళ్ళి కలిసి, ఇంతకుముందు ఫోటోల కోసం ఎగపడేవారు, ఇప్పుడు ఒకసారి వెళ్ళి అన్న మాట్లాడడానికి ఛాన్స్ వస్తుందేమో అని దొరుకుతున్నారు. ఒకసారి మాట్లాడడానికి అవకాశం ఇస్తే తమ ప్రాంతంలో ఏం జరిగింది ఏంటి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఉంటుందని. అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ఏమైనా చేసేస్తారని కాదు. కాకపోతే ఏంటంటే అలా ఉన్నప్పుడు ఆయనకు ఇంతకుముందు పాదయాత్రలో జరిగి అందరి బాధలో విన్నప్పుడే కదా ఆయనకు ఆ ఫీల్ వచ్చింది. ఆ నవరత్నాలు ఇవన్నీ ప్రవేశపెట్టడం, సీఎం కావాలని ఆ కసి రావడం, ఇవన్నీ చేసి ఆయనకి ఏదో రకంగా ఛాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు కూడా అలా తిరిగినప్పుడు మన నాయకుడు అనే ఫీలింగ్ కనుక ముందు కార్యకర్తల నుంచి సాధారణ ప్రజలకి అందరికీ కనుక కలిగితే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుందేమో. అందుకే జగన్కి చెప్పాలని ఉందని ఎదురు చూస్తున్నారు. ఆ చెప్పే ఛాన్స్ ఇస్తారు లేదు చూద్దాం.